వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందువులను తిట్టిన, హిందుత్వాన్ని, హిందూ దేవీ దేవతలను కించపరిచిన, భారత్ మీద మోడీజీ మీద అసభ్య కామెంట్స్ చేసిన తోలు తీసి ఎండబెడతారు. ఆగండి ఆగండి, ఇదేందక్క, ఇది భారతదేశంలోనా? సాధ్యం కాదే అనుకుంటున్నారా? అవును, ఇక్కడ కాదు, సౌదీ అరేబియా, యూఏఈలు. ఇక్కడ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని హద్దులు మీరే అంటారు. దేశంలోని అతిపెద్ద ధర్మమైన హిందూ ధర్మాన్ని, దాన్ని ఆచరించే హిందువులను, వాళ్ళు పూజించే హిందూ దేవీ దేవతలను ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నాం అనే స్పృహ కూడా లేకుండా నోటికొచ్చిన కారుకూతలు కూస్తారు. ఆ కారుకూతలు కుయ్యడమే కాకుండా ఈ కుయ్యడం ఏంటి అని ప్రశ్నిస్తే మళ్ళీ పైగా రివర్స్లో కేసులు పెడతారు. ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా ఎక్కువైపోయారు. చట్టపరమైన రక్షణను, మైనారిటీ కార్డును అడ్డం పెట్టుకొని తెగరెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళను ఆపే ధైర్యం కనీసం ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంత భయం? ఇప్పటికే హిందూ దేవీ దేవతలకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. రేపు హిందువులను బంగ్లాదేశ్లో చేసినట్టుగా మాబ్ లించింగ్ అంటే సామూహిక హత్యాకాండకు గురి చేసిన ఈ ప్రభుత్వాలు మమా అనిపిస్తాయి తప్ప వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఎందుకంటే మైనారిటీ కార్డు. మనది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యం అంటే మెతక పాలన కాదు, అందరి పట్ల సమన్యాయం చేయడం, అందరికీ రక్షణ కల్పించడం. మేము కేవలం కొంతమందికే, మైనారిటీలకే రక్షణ కల్పిస్తామంటే అది పాలన కాదు, కొన్ని వర్గాల పట్ల లాలన మాత్రమే. కనీసం ఈ విషయాన్ని మనమైనా ఖండిద్దాం. భారతీయులుగా, హిందువులుగా ఇది తప్పు అని చెప్దాం. ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, మనకేమీ ఓటు బ్యాంక్ అవసరం లేదు. కాబట్టి తప్పును తప్పు అని ఖండించడానికి బయటికి రండి, ప్రశ్నించండి. ధర్మాన్ని, దేశాన్ని కించపరిచే వాళ్లకు శిక్ష పడేదాకా పోరాటం చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది, అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈరోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.